హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విదూస్ వరల్డ్. డైలీ రొటీన్తో బోరింగ్ లైఫ్ గడుపుతున్నారా? అయితే ఈ ట్రెండింగ్ టూరిస్ట్ స్పాట్ మీ స్ట్రెస్ని స్పాట్లో తగ్గించేస్తుంది. ఇది వరంగల్ నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇదొక ఐలాండ్. బ్యూటిఫుల్ లేక్ వ్యూ, హ్యాంగింగ్ వుడెన్ బ్రిడ్జ్, చుట్టూ కొండలు, పచ్చని ప్రకృతి, నలువైపులా లేక్, మధ్యలో మనం. ఆహా, వాట్ అన్ ఎక్స్పీరియన్స్ భయ్యా! పిల్లలు, పెద్దవాళ్ళు, ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకో తెలీదు, పెద్దగా ప్లాన్ ఏమీ చేయలేదు. ఒకరోజు సడన్గా వెళ్ళాలనిపించింది. ఉదయాన్నే 5 గంటలకు లేచి ఫ్యామిలీతో సహా బయలుదేరాను. అసలు కార్ జర్నీ ఉంటుంది భయ్యా, అది కూడా తెల్లవారుతుండగా. అదొక ఫ్రెష్ అండ్ హ్యాపీ ఫీలింగ్. అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సుమారుగా 6:30 గంటలకు అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తే నాకు ముస్తాబై స్కూల్కి వెళ్తున్న 6 ఏళ్ల పిల్లాడిలాగా ఫ్రెష్గా కనిపించాడు. పక్షులన్నీ అప్పుడే గూళ్ళు వదిలి బయటికి వస్తున్న దృశ్యం ఐ ఫీస్ట్గా అనిపించింది. అందుకే అప్పుడప్పుడు సూర్యోదయానికి ముందు నిద్రలేస్తే ఆ ఫీలింగే వేరు భయ్యా. సుమారుగా 1.5 గంట జర్నీ. 7 గంటలకు లక్నవరం స్పాట్కి రీచ్ అయిపోయాం. అయితే ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడ విజిటింగ్ టైం. ఈ వేలాడే వంతెనపై నడుచుకుంటూ వెళ్తుంటే సూపర్గా అనిపించింది. నేచర్ వ్యూ చాలా బాగుంది. ఇక్కడ మూవీ షూటింగ్స్తో పాటు ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా జరుగుతాయట. రీసెంట్గా భగవంత్ కేసరిలో ఉయ్యాలో ఉయ్యాలా నా ఊపిరే నీకు ఉయ్యాలా అనే సాంగ్ని కూడా ఇక్కడే షూట్ చేశారు. ఇక్కడ ఎలా ఎంజాయ్ చేయొచ్చు అనే విషయానికి వస్తే రోప్ సైక్లింగ్, రోప్ వే స్లైడింగ్, స్పీడ్ బోట్, వీటితో పాటు కొన్ని స్పెషల్ డేస్లో వాటర్ స్పోర్ట్స్ని కూడా ఏర్పాటు చేస్తారట. చాలా స్కూల్స్ పిల్లల్ని ఇక్కడికి పిక్నిక్కి తీసుకొస్తూ ఉండడం చూశాను. వాళ్ళు ఎంజాయ్ చేస్తూ అల్లరి చేస్తుంటే నా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. ఇక్కడ నార్మల్ బోట్స్తో పాటు స్పీడ్ బోట్స్ కూడా ఉంటాయి. నార్మల్ బోట్స్లో 20 మంది వరకు కూర్చొని లేక్ అండ్ హిల్స్ వ్యూని చూస్తూ బోట్ రైడ్ని ఎంజాయ్ చేయొచ్చు. అయితే స్పీడ్ బోట్లో 4 మాత్రమే కూర్చోగలరు. నాకైతే నార్మల్ బోట్ కంటే స్పీడ్ బోటే థ్రిల్లింగ్గా అనిపించింది. అయితే ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే రోప్ సైక్లింగ్ అండ్ రోప్ వే స్లైడింగ్ మేము వెళ్ళిన టైంలో ఇంకా స్టార్ట్ అవ్వకపోవడంతో అవి మిస్ అయ్యాను. ఏం చేస్తాం, బ్యాడ్ లక్. ఈసారి పోయినప్పుడు డెఫినెట్గా అడ్వెంచర్స్ చేయాల్సిందే. ఈ చిన్న చిన్న అడ్వెంచర్స్ మనలో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తాయి. అవి చేశాక మనలో ఏదో ఒక రకమైన ధైర్యం పెరిగి అదే ఉత్సాహం కొన్ని రోజుల పాటు ఉండడం
మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. నాకైతే అలాగే అనిపిస్తుంది. అవునా కదా? కామెంట్ చేయండి. ఇక్కడ కపుల్స్ కానీ ఫ్రెండ్స్ కానీ 1 నైట్ స్టే చేయాలనుకునే వారికి కూడా గ్రేట్ ఎక్స్పీరియన్స్ కోసం ఐలాండ్లో వుడెన్ హౌజెస్ ఉంటాయి. బోట్లో తీసుకెళ్ళి అక్కడ వదిలేసి వచ్చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళే వచ్చి రిటర్న్ తీసుకొస్తారు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. స్టే చేయాలనుకునేవారు ట్రై చేయొచ్చు. సో ఓవరాల్గా ఇది ఒక మినీ గోవా లాగా అనిపిస్తుంది. చక్కగా ఫ్యామిలీతో వెళ్ళి ఒక పూట ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ తెలంగాణలోని లక్నవరం అందాల 4K విజువల్స్. మీకు వీలైతే విజిట్ చేయండి. 100% గ్రేట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.